ఈ వీడియో అయితే నేనైతే 2 ఫ్రేమ్స్‌తో చేశాను. మీకు 2 డెమోస్ అయితే చూపిస్తాను. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితేనైతే కన్ఫర్మ్‌గా అయితే మీరైతే లైక్ చేయండి. మీరు నాకు లైక్ చేయడం వల్ల నాకైతే సపోర్టివ్‌గా ఉంటుంది. ముందుగా మనమైతే డెమో చూద్దాం. That powerful people come from powerful places. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ అయితే ఇచ్చాను. మీరు ఫస్ట్ అక్కడి బీట్ మార్క్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫస్ట్. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ డైలాగ్ అయితే సెట్ చేశాను. ఫస్ట్ దీనికి నేనైతే 2 ఫాంట్స్ అయితే వాడాను. దాని నేమ్ వచ్చేసి ప్లే ఫేర్ డిస్ప్లే ఎస్సీ బ్లాక్. దీన్ని మీరు ఇలా టైప్ చేయగానే వస్తుంది. ఇలా అంటే ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ప్లే ఫేర్ డిస్ప్లే ఆల్రెడీ వచ్చింది చూడండి. లాస్ట్ కింద అదే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఫాంట్ అయితే వాడాను. దాని పేరైతే ఫాల్కన్. ఇది మీ దగ్గర అలర్ట్ మోషన్లో అయితే అవైలబుల్గా లేదు. దీన్ని మీరు కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలర్ట్ మోషన్కి. ఫ్రెండ్స్ ఈ వీడియో నేనైతే టూ ఇట్తో చేశాను కదా, అంటే 2 ఫ్రేమ్స్తో చేశాను కదా. ఫస్ట్ అయితే ఒకటైతే చూద్దాం మనం. ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఏ ఫోటో అంటే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ చూడండి ఇదైతే ఫుల్ కంపోజిషన్ ఏరియాలో అయితే ఉంది. దీన్ని మనం స్ప్లిట్ చేసుకొని కట్ చేసుకొని ట్రిమ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇది వద్దులేండి, ఇది నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఏంటంటే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇదైతే ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే ఇలా అయితే వచ్చింది. దీన్ని మనం మళ్ళీ కట్ చేసుకొని ఇక్కడ ఇంకొక ఫోటో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇది అయిపోయాక అరే మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు దీని అయితే కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈసారి ఏం ఫోటో యాడ్ చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇది ఆల్రెడీ ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉంది. ఫోన్ అయితే కొంచెం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏ ఫోటో యాడ్ చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ లుక్ అయితే బాగుంది. ఇప్పుడు ఇంకా ఇలాగే మనం అయితే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలాగ మనమైతే అన్ని ఫొటోస్ అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియాలో చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ నా దగ్గర ఫొటోస్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ ఫోటో యాడ్ చేద్దామంటే ఇది ఇప్పటివరకు యాడ్ చేయలేగా, దీన్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ సాంగ్ అయితే ఈడి వరకే ఉంది. సో నేను దీన్ని ఇటు సైడ్ డ్రాగ్ చేస్తాను. ఈడి వరకు వచ్చింది. ఇలా ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి దీన్ని అయితే ఈడి వరకు చేసుకోండి. ఎడ్జ్ వరకు మన ఫొటోస్ అయితే అయిపోయింది. కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ లింక్ కూడా ఇచ్చాను. మీరైతే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇందులో 2 ఎఫెక్ట్స్ అయితే వాడాను. మ్యాక్సిమం ఒకటే ఫోటోకి ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అన్ని ఫొటోస్కి అయితే ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ 3 ఫొటోస్ ఇచ్చాను కదా, ఫస్ట్ రెండిటికి సేమ్ ఎఫెక్ట్, లాస్ట్ ఒకటి డిఫరెంట్. దీన్ని అయితే కాపీ చేసుకుందాం. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకొని ఇక్కడ నా వీడియోలోకి వచ్చేసాం కదా, ఇక్కడ ఉందిగా, దీనికైతే పేస్ట్ చేసుకుందాం. ఇలాగ అన్నిటికైతే చేసుకోండి. లాస్ట్ ఒక ఫోటోకి తప్పించి అన్ని ఫొటోస్కి అయితే చేసుకోండి. ఈ ఫోటో అయితే పక్కకు పెట్టేసి ఈ లాస్ట్ ఎఫెక్ట్ ఉందిగా, దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. కాపీ చేసుకోండి. లాస్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ మనమైతే పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన వీడియో అయితే అయిపోయింది. ఇంకొక వీడియో అయితే నేను చెప్తా. ఫస్ట్ అయితే ఇది చూద్దాం.
that powerful people come from powerful places. ఈ వీడియో అయితే ఇలా ఉంది. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మంచి క్వాలిటీతోటనే వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఎలా అంటే నేనైతే ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నా. ఏంటంటే ఒక లొకేషన్ అయితే తీసుకొని దాన్ని షూట్ చేశాను. దాన్ని ఇప్పుడు యాడ్ చేశాను. దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. మీరు గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళి ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనమైతే ఇక్కడి వరకు ఇది సెర్చ్ చేసింది ఉంది కాబట్టి తీసేశాను. దీన్ని ఇప్పుడు ఏంటంటే ఈడి వరకు అయితే డ్రాగ్ చేసుకుందాం. ఓకే. ఎలా అంటే ఇలా వచ్చింది కదా! ఇది ఏడి వరకు రావాలి మనకు? ఈడి వరకు రావాలి. అంటే దీన్ని మనం కొంచెం అయితే టైం అయితే ఎక్స్‌టెండ్ చేసుకున్నాం. అంటే ఒక 50 ఎక్స్ 0.5 ఎక్స్ అయితే పెట్టుకుందాం. That powerful people come from powerful places. ఇక్కడైతే మనకైతే అవసరం లేదు కాబట్టి దీన్నైతే కట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే చూద్దాం మనం. That powerful people come from powerful places. ఇలాగా మీరైతే మీ లైవ్ లొకేషన్ పెట్టుకొని కూడా మీ ఫోటోస్ తోటైతే చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.